టీఎస్పీఎస్సీ కండక్ట్ చేసేటువంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసేటువంటి స్టేట్ సర్వీస్ ఎగ్జామ్స్ అయినటువంటి మీరు గ్రూప్ 1, 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4 ఏ ఇతరత్ర ఎగ్జామ్ తీసుకున్నా కూడా మనకు జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ అనేది కామన్గా ఉంటుందండి. సో ఈ జనరల్ స్టడీస్లో జనరల్ సైన్స్ మరియు సైన్స్ అండ్ టెక్నాలజీ, దట్ ఈజ్ రీసెంట్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి సబ్జెక్ట్ ఉంది. ఈ జనరల్ సైన్స్లో మాకు భౌతిక శాస్త్రము, దట్ ఈజ్ ఫిజిక్స్, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రము మరియు జీవశాస్త్రము అనేటువంటి భాగాలు ఉన్నాయి. దీంతో పాటుగా ఈ మధ్యకాలంలో భారతదేశం సాధించినటువంటి ప్రగతి, శాస్త్ర సాంకేతిక రంగాల్లో భారతదేశం సాధించినటువంటి ప్రగతి అనేటువంటి అంశాలని కూడా చేర్చడం జరిగింది. ముఖ్యంగా ఈ జీవశాస్త్రం అనేటువంటి విభాగం నుంచి జనరల్ స్టడీస్లో మినిమం 15 క్వశ్చన్లు, మ్యాక్సిమం 20 క్వశ్చన్ల వరకు మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో యావరేజ్గా తీసుకుంటే 12 నుంచి 15 మధ్య వస్తాయి. తర్వాత శాస్త్ర సాంకేతిక రంగాలు అంశాలను కూడా చేర్చుకుంటే 15 నుంచి 20 క్వశ్చన్స్ల వరకు మనము ఈ జనరల్ స్టడీ సబ్జెక్ట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓవరాల్ జనరల్ సైన్స్ తీసుకుంటే సో దాదాపుగా 30 నుంచి 40 క్వశ్చన్ల వరకు వచ్చేటువంటి పాసిబిలిటీస్ ఉన్నాయి. సో శాస్త్ర సాంకేతిక అంశాలకు సంబంధించి అవి కూడా చేర్చుకుంటే ఇందులో జనరల్ సైన్స్ నుంచి మనకు 30 నుంచి 40 క్వశ్చన్లు రావడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉందండి. సరే, ప్రస్తుతము మనము జీవశాస్త్రంలో భాగంగా జీర్ణ వ్యవస్థ గురించి ఒకసారి చదువుకుందామండి. సో జీర్ణ వ్యవస్థలో 5 రకాలైనటువంటి శరీర ధర్మ ప్రక్రియలు జరుగుతాయి. ఒకటి అంతఃసరణ, జీర్ణక్రియ, శోషణ, రవాణా మరియు విసర్జన. జీర్ణ వ్యవస్థలో ముఖ్యంగా 5 రకాలైనటువంటి శరీర ధర్మ ప్రక్రియలు జరుగుతాయి. అవి అంతఃసరణ అంటే ఆహార సేకరణ అని అర్థం. ఆహారాన్ని తీసుకోవడానికి వివిధ రకాల జీవులలో ఆహార సేకరణ అనేది వివిధ రకాలుగా ఉంటుంది. ఆహార సేకరణను అంతఃసరణ అని అంటారు. ఇక జీర్ణక్రియ అంటే మనం తీసుకున్నటువంటి సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా సరళంగా మారడాన్ని జీర్ణక్రియ అని అంటారు. సో మనం తీసుకున్నటువంటి సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు సరళంగా మారడాన్ని జీర్ణక్రియ అని అంటారు. ఈ జీర్ణక్రియ జరగడానికి మన శరీరంలో కొన్ని రకాల రసాయనాలు అనేవి విడుదల చేయబడతాయి. వీటిని ఎంజైములు అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మనము వివిధ రకాల పోషకాలను తీసుకుంటాం. పిండి పదార్థాలు ఉన్నాయి. పిండి పదార్థాలు వాటి సంక్లిష్ట రూపాలైనటువంటి మోనోసాకరైడ్లుగా మారతాయి. ఈ పిండి పదార్థాలను మోనోసాకరైడ్లుగా మార్చేటువంటి ఎంజైమ్లను కార్బోహైడ్రేజ్లు అని అంటారు. కార్బోహైడ్రేజ్లు. అదేవిధంగా ప్రోటీన్లు లేదా మాంసకృత్తులు వాటి సరళ రూపాలైనటువంటి అమైనో ఆమ్లాలుగా మారతాయి. ఈ ప్రోటీన్లను అమైనో ఆమ్లాలుగా మార్చేటువంటి ఎంజైమ్లను ప్రోటీయేజ్లు అని అంటారు. అదేవిధంగా కొవ్వులు వాటి సరళ రూపాలైనటువంటి ఫ్యాటీ ఆమ్లాలుగా జీర్ణం చేయబడతాయి. వీటిని జీర్ణం చేసేటువంటి ఎంజైమ్లను
లైపేజ్లు అని అంటారు. సో మన జీర్ణక్రియ ప్రక్రియలో సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు సరళంగా మారుతాయి. అలా సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళంగా మారడాన్ని జీర్ణక్రియ అని అంటాం. తర్వాత జీర్ణమైనటువంటి ఆహార పదార్థాలన్నీ కూడా రక్తంలోకి గ్రహించుకోబడతాయి చిన్న ప్రేగు ద్వారా. ఈ విధంగా గ్రహించుకోబడడాన్ని శోషణ అని అంటాం. రక్తంలోకి శోషించుకోబడినటువంటి ఆహార పదార్థాలు శరీరంలో ఉన్నటువంటి వివిధ భాగాలకు సరఫరా చేయబడతాయి. అలా సరఫరా చేయబడడాన్ని రవాణా అని అంటాం. తర్వాత మనం తీసుకున్నటువంటి మొత్తం ఆహార పదార్థం ఉపయోగించబడదు, అందులో కొద్ది భాగము వ్యర్థ పదార్థంగా మిగిలిపోతుంది. ఆ విధంగా మిగిలిపోయినటువంటి వ్యర్థ పదార్థాలను శరీరం నుంచి బయటకు పంపించబడడాన్ని విసర్జన అని అంటారు. సో ఈ విధంగా మనకు జీర్ణ వ్యవస్థలో 5 రకాలైనటువంటి శరీర ధర్మ ప్రక్రియలు అనేటివి జరుగుతాయి. అంతఃసరణ అంటే ఆహార సేకరణని, జీర్ణక్రియ సంక్లిష్టమైనటువంటి ఆహార పదార్థాలు సరళంగా మారడం, శోషణ సరళంగా మారినటువంటి ఆహార పదార్థాలు రక్తంలోకి గ్రహించుకోబడడం శోషణ, తర్వాత శోషించుకోబడినటువంటి ఆహార పదార్థాలు వివిధ శరీర భాగాలకు సరఫరా చేయబడమే రవాణా. ఇక వ్యర్థంగా మిగిలిపోయినటువంటి ఆహార పదార్థాలను మలము రూపంలో శరీరం నుంచి బయటకు విసర్జింపబడడాన్ని విసర్జన అని అంటాము. ఇక మన జీర్ణ వ్యవస్థ యొక్క నిర్మాణం, మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ యొక్క నిర్మాణము చూసామనుకోండి. ఈ జీర్ణ వ్యవస్థను ముఖ్యంగా మనము 2 భాగాలుగా చదువుకోవచ్చు. ఒకటి జీర్ణనాళము, జీర్ణ గ్రంథులు. సో జీర్ణనాళము అనేది ఒక పొడుగాటి గొట్టం. ఈ జీర్ణనాళంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు నోరు, అస్యకుహరం, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పురీషనాళం మరియు పాయువు. సో జీర్ణనాళం అనేది ఒక పొడుగాటి గొట్టము, నోటితో ప్రారంభమై పాయువుతో అంతమవుతుంది. ఇక జీర్ణ గ్రంథులు ఉన్నాయి. జీర్ణ గ్రంథుల్లో ముఖ్యమైనటువంటివి లాలాజల గ్రంథులు, జఠర గ్రంథులు, ఆంత్ర గ్రంథులు, కాలేయము మరియు క్లోమము. ఇవి జీర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి భాగాలు. సో జీర్ణ వ్యవస్థను ముఖ్యంగా మనము 2 రకాలుగా చదువుకోవచ్చు. ఒకటి జీర్ణనాళము, జీర్ణ గ్రంథులు. జీర్ణనాళము, ఒకసారి మనము జీర్ణ వ్యవస్థ యొక్క నిర్మాణం చూసామనుకోండి. జీర్ణ వ్యవస్థ యొక్క నిర్మాణం చూస్తే జీర్ణనాళము నోటితో ప్రారంభమైంది. ఇది నోరు. నోటి వెలుపల ఉన్నటువంటి భాగాన్ని అస్యకుహరం అని అంటారు. ముఖ్యంగా మనకు ఈ అస్యకుహరంలో లాలాజల గ్రంథులు ఉంటాయి. అస్యకుహరంలో లాలాజల గ్రంథులు, నాలుక, దంతాలు, ఈ నిర్మాణాలు ఉన్నాయి. ఇక అస్యకుహరం వెలుపల భాగంలో ఉన్నటువంటి భాగాన్ని గ్రసని అని అంటాము. ఈ గ్రసని ఒక పొడుగాటి గొట్టం మాదిరిగా ఏర్పడుతుంది. ఈ పొడుగాటి గొట్టాన్ని అస్యకుహరం అని అంటాం. ఇది అస్యకుహరము,
ఆహార వాహిక అంటాము. ఇక ఆహార వాహిక ఇక చివరి భాగంలో ఒక పెద్ద సంచి లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ సంచి లాంటి నిర్మాణాన్ని జీర్ణాశయము అని అంటారు. జీర్ణాశయం. ఇక జీర్ణాశయము చిన్న ప్రేగుగా ఏర్పడుతుంది. చిన్న ప్రేగులో మళ్ళీ మనకు 3 భాగాలు ఉంటాయి. చిన్న ప్రేగులో 3 భాగాలు ఉంటాయి. ఒకటి ఆంత్రమూలము, జజునం మరియు శేషాంత్రికం. తర్వాత చూద్దాం దీని గురించి. సో ఇక చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు తర్వాత పెద్ద ప్రేగు పురీషనాళము ఈరోజు పాయువుగా బయటికి వెళ్తుంది. సో ఒక్కొక్క దాని గురించి మనం చూసామనుకోండి. నోరు అనేది ఆహార సేకరణకు ఉపయోగపడుతుంది. ఇక నోటి వెలుపల ఉన్నటువంటి ఖాళీ ప్రదేశాన్ని అస్యకుహరం అని అంటారు. అస్యకుహరం. సో అస్యకుహరంలో 3 భాగాలు ఉన్నాయని చెప్పినాం. ఒకటి నాలుక. ఈ నాలుక అనేది రుచి మొగ్గలను కలిగి ఉంటుంది. నాలుక రుచి మొగ్గలను కలిగి 4 రకాల రుచులను చూడటానికి ఉపయోగపడుతుంది. తీపి, ఉప్పతనం, చేదు, పులుపు అనేటువంటి 4 రకాల రుచులను చూడడానికి నాలుక ఉపయోగపడుతుంది. ఇక్కడ కారం అనేది ఉంది. ఈ కారం అనేది ఒక రుచి కాదండి. నాలుక పైన అంటే రుచి మొగ్గల పైన జరిగేటువంటి ఒక భౌతికమైనటువంటి చర్యని మనము కారం అని అంటాం. ఇక లాలాజల గ్రంథులు ఉన్నాయి. మానవులలో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. మానవుల్లో 3 జతల లాలాజల గ్రంథులు ఉంటాయి. అదేవిధంగా ఇతర క్షీరదాలలో తీసుకుంటే 4 జతలు ఉంటాయి. 4 జతలు. సో మానవుల్లో ఉన్నటువంటి ఈ లాలాజల గ్రంథుల ఒకటి పెరోటిడ్ గ్రంథులు, అధోజిఫికా గ్రంథులు మరియు అధోజంబికా గ్రంథులు. పెరోటిడ్ గ్రంథులు చెవులకు దగ్గరగా ఉంటాయి. అధోజిఫికా గ్రంథులు నాలుక కింది భాగంలో ఉంటాయి. అధోజంబికా గ్రంథులు కింది దవడ యొక్క వెనుక భాగంలో ఉంటాయి. ఈ 3 జతల లాలాజల గ్రంథుల నుంచి ప్రతిరోజు లాలాజలం అనేటువంటి జీర్ణ రసం విడుదల చేయబడుతుంది. దాదాపుగా ఒక రోజుకు 1 లీటర్ లాలాజలం స్రవించబడుతుంది. ముఖ్యంగా లాలాజలంలో టయలిన్ అనేటువంటి జీర్ణ ఎంజైమ్ ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. సో లాలాజలంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఎంజైమ్ ఏదంటే టయలిన్. ఈ టయలిన్ ఎంజైమ్ మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాల్లోని పిండి పదార్థాలను అంటే స్టార్చ్ మాల్టోస్ చక్కెరలుగా జీర్ణం చేస్తుంది. తర్వాత మనం దంతాలతో నెమరు వేసినటువంటి ఆహార పదార్థము లాలాజలంతో కలిసి ఒక ముద్ద లాంటి నిర్మాణం ఏర్పడుతుంది. ఆ ముద్దనే బోలస్ అని అంటారు. ఇక దంతాల గురించి చూసామంటే ఈ దంతాల గురించి అధ్యయనం చేయడాన్ని ఒడెంటాలజీ అని అంటారు. దంతాలు ఒడెంటోబ్లాస్టులు అనేటువంటి కణాలతో ఏర్పడి ఉంటాయి. సో దంతాలు గట్టిగైనటువంటి దృఢమైనటువంటి డెంటిన్ అనేటువంటి పదార్థం చేత ఏర్పడి ఉంటాయి. సో దంతాల పై భాగంలో ఒక పల్చని మెరిసేటువంటి పొర ఉంటుంది. ఆ మెరిసేటువంటి పొరనే మనము పింగాణి అని అంటారు.
ఈ పింగాణి దీన్ని ఎనామెల్ అని అంటాము. సో మానవ శరీరంలో అతి దృఢమైనటువంటి పదార్థం ఏది అంటే పింగాణి. ముఖ్యంగా మానవుల యొక్క దంతాలను ద్వివారదంతి అని అంటారు. ద్వివారదంతి. ద్వివారదంతి అంటే మానవుల్లో దంతాలు 2 సార్లు ఏర్పడతాయి. ఒకటి పాలదంతాలు, 2 శాశ్వత దంతాలు. సో మొత్తం పాలదంతాల సంఖ్య 20 ఉంటుంది, శాశ్వత దంతాల సంఖ్య 32 ఉంటుంది. ఈ పాలదంతాలు దాదాపుగా 6 నుంచి 9 నెలల కాలంలో ప్రారంభమయ్యి 10 నుంచి 12 సంవత్సరాల వయసులో ఊడిపోతాయి. ఆ తర్వాత వచ్చినటువంటి దంతాలు శాశ్వత దంతాలు. సో మొత్తంగా 32 దంతాలు ఉంటాయి. సో ఇక్కడ క్వశ్చన్ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, సో మానవుల్లో 2 సార్లు ఏర్పడేటువంటి దంతాల సంఖ్య ఎంత అంటే 20. సో పాలదంతాలు 20, శాశ్వత దంతాలు 20, 2 సార్లు ఏర్పడతాయి. ఇక మానవుల యొక్క దంతాల్లో వాటి నిర్మాణంలో వాటి క్రియల్లో వేరువేరు రకాలుగా ఉంటాయి. సో వాటి నిర్మాణాన్ని బట్టి ఆకారాన్ని బట్టి దంతాలను మనము 4 రకాలుగా విభజించవచ్చు.